హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇవాళ మనమైతే బ్రాస్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదేనండి అజరం విలేజ్ వచ్చేసామండి. అజరము తణుకుకి 5 కిలోమీటర్ల లోపలికి ఉంటుందండి. అవ్వడానికి విలేజే కానీ ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ చాలా స్పెషల్ అండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్లు అలా ఉన్నప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడానికి బ్రాస్ ఐటమ్స్ ఇక్కడికే ఎక్కువగా వస్తూ ఉంటారండి. దీంట్లో అయితే మనకి దేవుడి విగ్రహాలు అలాంటివి కూడా చాలా దొరుకుతాయండి. ఇక్కడే బ్రాస్ ఐటమ్స్ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తారండి. వేరే స్టేట్స్‌లో కొన్ని స్పెషాలిటీ ఐటమ్స్ ఉంటాయి కదండీ! బ్రాస్ ఐటమ్స్. అవి కూడా వాళ్ళు తెప్పించుకొని ఇక్కడ హోల్‌సేల్‌గా అమ్ముతూ ఉంటారండి. కొన్ని ఐటెమ్ అయితే వెయిట్ బట్టి ఇస్తూ ఉంటారు. కొన్నేమో పీస్ ప్రైస్ పడుతుందండి. విలేజ్ వెళ్తుంటే చూసారా అంత పచ్చగా అట్లా ఉంది. భలే ఉంది కదండీ! చు డ్రైవ్ మాత్రం కొంచెం లోపలికి వెళ్ళాల్సి వస్తుందండి తణుకు నుంచి. కొంచెం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్‌కి వచ్చే అంటే ఆఫ్టర్‌నూన్ నుంచి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. సో, ఈ విలేజ్‌లో మీకు ఫెసిలిటీస్ ఎక్కువ ఆప్షన్స్ ఉండవండి. మీ రెస్టారెంట్స్ అట్లాంటివి కూడా మీకు అసలు కాఫీ, టీ దొరకొచ్చు మహా అయితే. అంతకంటే ఎక్కువ చిన్న చిన్న షాప్సే కానీ ఎక్కువగా ఏమి ఉండవండి. సో, మీరు ఫుడ్ అదంతా బయట ప్లాన్ చేసుకోండి. ఇదిగోండి మనమైతే ఫస్ట్ ఊళ్ళోకి వచ్చిన తర్వాత భాస్కర్ రెడ్డి గారి ఇత్తడి షాప్ అనేది పెద్ద షాప్ అండి. సో, దాంట్లోకి వెళ్తున్నామండి ఇవాళైతే మనము. చూసారా ఎంట్రన్స్‌లోనే గ్లాస్‌లోంచి ఎన్ని బ్రాస్ విగ్రహాలు కనిపిస్తున్నాయో. ఆ కృష్ణుడి విగ్రహం అయితే అసలు చూడముచ్చటగా ఉందండి. వెంకటేశ్వర స్వామి కింద అక్కడ లక్ష్మీదేవితో భలే ఉంది కదండీ! కృష్ణుడి విగ్రహాలైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవాడు శంకరుడు కూడా చూసారా సైజ్ డిఫరెన్స్‌లో, డిజైన్ డిఫరెన్సెస్‌లో ఇదంతా ప్యూర్ బ్రాస్‌తో చేస్తారండి. మీరు వీటి మీద ఇంకా అసలు ఎంత నీట్‌గా స్కల్ప్చర్‌లా చెక్కినట్టుంది చూసారా సరస్వతి అమ్మవారి విగ్రహం అయితే. వీణ పట్టుకొని సీతారాములవి కళ్యాణం విగ్రహాలు అవన్నీ కూడా చాలా ఉన్నాయండి వెరైటీసు. ఇది శ్రీవారండి వెంకటేశ్వర స్వామి. శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. దుర్గమ్మ వారి విగ్రహం చూసారా పులి మీద కూర్చున్నట్టు ఎంత బాగుందో. కృష్ణుడు కూడా భలే ఉంది కదండి. నటరాజస్వామి విగ్రహాలు కూడా చాలా ఉన్నాయండి. ఇలా డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ చేసే వాళ్ళకి నటరాజస్వామి విగ్రహం చాలా ముఖ్యం కదండి. ఇలా డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇదిగోండి నంది విగ్రహం చూసారా ఎంత ముద్దుగా ఉందో. అంటే డెకరేషన్ కోసం అండి. భలే ఉంది కదా. సో, అలాగే ఈ ఈ కొంగల జతలు కూడా చాలా ఉన్నాయండి. ఒక్కొక్క దానికి నెమళ్ళ జతలు కూడా భలే ఉన్నాయండి. నెమళ్ళు కూడా మల్టిపుల్ డిజైన్స్‌లో ఉన్నాయండి. ఏమంటారు కొన్నిటి మీద మీనాకారి ఆర్ట్‌తో కూడా ఉన్నాయి. ఇదేమో నెమలి మన దీపం పట్టుకున్నట్టు అది భలే ఉంది కదండీ డిజైను. ఇది లేళ్ళ జతలు. తర్వాత ఇది ఏ యానిమల్లో నాకు తెలియదు కానీ భలే ఉందండి. ఇది కూడా మనకి హాల్లో టేబుల్ మీదట అలా పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఇది కాకుండా ఇవి చూసారా తాబేళ్ళు. అంటే తాబేళ్ళు పెట్టుకుంటే లక్ష్మీప్రదం అంటారు కదండి. అలా తాబేళ్ళలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఇది ఇది యాక్చువల్లీ అద్దం అండి. అద్దం చూసారా మొత్తం అంతా బ్రాస్తో చేసి అద్దం భలే ఉంది కదా. ఇదేమో మా పాప ఆడుతుందండి విమానంతో. ఇది బ్రాస్ విమానం అండి. డెకరేటివ్ పీసు. మనకేంటంటే ఇక్కడ ఎప్పుడూ ఒకేలాంటి ఐటమ్స్ దొరకవు అనమాట. సో, మీకు ఏదైనా స్పెసిఫిక్ ఐటమ్స్ కోసం చూస్తుంటే ఓపిక్గా వెతుక్కుంటే మీకు నచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయండి ఊళ్ళో. మనమైతే ఈ షాప్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా ఇది సింహాసనం లాంటిదండి. దేవుడిని పెట్టి పైన గొడుగులాగా కూడా పెట్టారండి. ఇవన్నీ కూడా ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఇదిగోండి ఇవి కూడా ఒక కొంగల్ లాంటి జతలేనండి. మీనాకారి ఆర్ట్‌తో బాగున్నాయి కదా. ఇదేమో ఫ్రూట్ బౌల్ లాగా ఉందండి. ఏదైనా పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్స్‌కి రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుందండి. ఇవి కూడా ఎంతో సాఫ్ట్‌గా ఉందండి. పట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి. మీకు ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇలాంటివి చోటుకొస్తే మీకు బ్రాస్‌లో యూనిక్ పీసెస్ దొరుకుతాయండి. మీకు ఆ లుక్కే మార్చేస్తాయి. ఆ రూమ్ మీరు డెకార్ చేస్తున్నప్పుడు.
ఇది కూడా అండి, ఇది ఒక లేల జత అండి. చూసారా మీకు పైన ఎనామిల్ లాగా పెయింట్ చేసినట్టు భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఆర్ట్ పీసెస్ అండి. ఆర్ట్ పీస్తో పాటు దేవుడి విగ్రహాలు చాలా ఉన్నాయండి. కృష్ణుడివి, అయ్యప్ప స్వామి విగ్రహం చూసారా ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది కదండి. ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయండి వాటికంటే కూడా. చిన్న సైజు 2-3 ఇంచెస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయండి. కృష్ణుడి విగ్రహాలు అయితే అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయోనండి. మీకు వెయిట్ పెద్ద విగ్రహాలు అయితే మీకు కేజీ వెయిట్ ప్రకారం ఇస్తారండి, పీస్ ప్రైస్ కాకుండా. మీకు ప్రైస్ అయితే డిజైన్ బట్టి మీకు 900 నుంచి 1400 దాకా ఉందండి పర్ కేజీ విగ్రహాలు అయితే కనుక. ఇదిగోండి, ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. పవనసుత హనుమాన్ ఆయన ధైర్యంగా ఉంటుందని చాలామంది పెట్టుకుంటూ ఉంటారు ఇళ్ళల్లో కూడా, పూజల్లో కూడా పెట్టుకుంటారు కదా. సో అలాంటివి కూడా ఉన్నాయండి చాలా విగ్రహాలు. ఈ ఆర్ట్ పీసెస్ కూడా చాలానే ఉన్నాయండి. మాకైతే కొన్ని పీసెస్ ఏదో అంటారు కదా, ఇంగ్లీష్ స్కల్ప్చర్స్ లాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇది రేనో అండి. ఇలాంటివి ఒక్కొక్కసారి మీకు ఇలాంటి డిజైన్స్ దొరుకుతాయండి. దొరికినప్పుడు మీకు యూనిక్గా ఉండే పీసెస్ డెకార్కి భలే ఉంటాయి. ఈ కృష్ణుడు చూసారా ఎంత బాగున్నారో. ఎదురుగుండా నటరాజస్వామి కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న వినాయకుడి విగ్రహం కూడా సింహాసనం మీద కూర్చొని ఎంతో అందంగా ఉందండి. ఇంటికి ఎంట్రన్స్లో అట్లా పెట్టుకుంటే బాగుంటుంది కదా. బుద్ధుడి విగ్రహాలును ఇక్కడ లయన్స్ కూడా భలే ఉన్నాయండి. ఇది కల్పవృక్షం అండి, చుట్టూ ఉంది చూసారా కల్పవృక్షం. ఆ కల్పవృక్షాల్లో కూడా చాలా సైజెస్, డిజైన్స్ ఉన్నాయండి. వినాయకుడు అయితే అసలు ఎన్ని ఉన్నాయనండి. ఇది చూసారా ఆవు దూడ ఎంత పెద్దగానో ఉందండి. నేనైతే మొయ్యలేకపోయాను, అంత బరువు ఉందండి. మా పాప ఏమో ఈ అమ్మాయిని చూపించి ఇది భలే ఉంది అని చెప్తూ ఉందండి. సో మీ పిల్లలు కూడా మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా షాపింగ్కి వెళ్తే. మా అమ్మాయి కూడా అంతేనండి. ఇవన్నీ దీపాలండి, దీపం కుందులు. అవి మీకు చిన్న చిన్న సైజు నుంచి పెద్దవి, మీడియం సైజు డిజైన్స్ కూడా అసలు ఎన్ని డిజైన్సోనండి దీపాలలో కూడా. కొన్ని అయితే మీకు అసలు చెక్కినట్టుగా భలే మంచి మంచి డిజైన్స్ దొరికాయండి. ఇవి స్టెప్ దీపాలండి, 3 స్టెప్ది భలే ఉంది కదా. పూజలో ఇలా స్టెప్ దీపాలు పెడితే కూడా ఎంతో అందంగా ఉంటుందండి. ఇవన్నీ పెద్ద పెద్ద దీపాలండి. కొన్ని దీపాలు అయితే నాకంటే ఎత్తున్నాయండి. ఈ ఉర్లీ చూసారా, వినాయకుడు చక్కగా రకరకాల వాయిద్యాలు పెట్టి వాయిస్తున్నట్టు ఎంత అందంగా ఉంది కదా. ఇంట్లో సెంటర్ పీస్గా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో అట్లా వాటర్ పోసి పువ్వులు అలా పెట్టారనుకోండి, ఆ లుక్ అసలు చాలా బాగుంటుంది. ఈ దీపం కుందైతే నాకంటే ఎత్తుందండి. అసలు పెద్ద పెద్దగా ఉన్నాయండి. కొన్ని అయితే మీకు చిన్న వాటి నుంచి పెద్ద వాటి దాకా కూడా కనిపించాయండి నాకైతే. ఇక్కడ చూసారా శంకుచక్ర దీపారాధనలు. ఆ శంకు చక్రాల్లోనే ఎన్నో డిజైన్స్ ఉన్నాయండి. ఒక దాంట్లోనే శంకు చక్రం ఉన్నది ఇది అయితే. విడివిడిగా శంకు ఒక దీపం, చక్రం ఇంకొక దీపం మీద అలా జతలుగా కూడా ఉన్నాయండి. ఇలా నెమళ్ళ దీపాలు అలాంటివి కూడా ఉన్నాయండి. కొన్ని ఏంటంటే చూడడానికి వెడల్పుగా ఉన్నాయి, పల్చగా రేకుతో ఉన్నాయి. కొన్ని ఏమో చిన్నగా ఉన్న గట్టిగా మన్నేలాగా ఉన్నాయి. మీరు పర్సనల్గా షాపింగ్ చేసుకుంటే మీకు బాగా తెలుస్తుందండి. ఇలా మీనాక్షి దీపాలు అలా అంటారు కదా, అలాంటివి కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఇవే కాకుండా ఇదిగోండి, ఇది ఒక శంకు చక్ర దీపం. కొంచెం ఆర్చ్ లాగా ఇలా ఇలా వంపులు తిప్పుతూ అట్లా ఇచ్చాడండి, బాగుంది అది కూడా. సో ఇలాంటి ఇది లోటస్ ఫ్లవర్లో దీపం లాగా అండి, స్టాండ్ లాగా ఉంది. ఇలాంటివి మనం ఎక్కడైనా పూజల్లో అట్లా పెట్టుకున్నా కూడా ఒక చిన్న సైజ్ దీపం, దానికంటే కొంచెం పెద్ద దీపం, దానికంటే కొంచెం పెద్ద దీపం అట్లా పెట్టారనుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, అది అల్లావుద్దీన్ అద్భుత దీపం అండి. ఇదేమో హంస దీపం అండి. చుట్టూ మంచి డిజైన్ ఇచ్చారు కలర్ తోటి. ఇదేమో గ్లాస్ పెట్టి లోపల దీపం పెట్టారండి. ఇలా అయితే మీకు గాలి అలా వచ్చినా, ఫ్యాన్ అలా ఉన్నా కూడా ఆరకుండా చక్కగా ఉంటుందండి దీపం. ఈ శంకు చక్ర దీపాల్లో కూడా ఇంకా చిన్న చిన్న సైజెస్, కొంచెం పెద్దవి అలాంటివి కూడా ఇది చూసారు. ఇది ఒక జత అండి. అలా కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా జతలుగా బాగుంటుందండి. వీళ్ళని మీరు బాక్స్ ప్యాకింగ్ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు, మీకు ఏదైనా స్పెషల్గా నచ్చితే కనుక. సో అవే తీసుకెళ్ళి మీరు డైరెక్ట్గా గిఫ్ట్ ప్యాక్లో పెట్టేయచ్చండి. ప్లేట్లు కూడా చాలా ఉన్నాయండి. చిన్న చిన్న ప్లేట్ల నుంచి పెద్దవి అలా మీనాకారి వర్క్ చేసిన ప్లేట్లు కూడా ఉన్నాయండి అలాంటివి. ఇది స్టూల్ అండి,
పీఠంలాగా. ఇప్పుడు పూజలో కొంతమంది అమ్మవార్లని అట్లా పీఠంలాగా పెట్టి పెడతారు కదా, అలాంటివి ఉన్నాయి. ఇదంతా ఏదన్నా ఎత్తులో మనం ప్రసాదం పెట్టాలన్నా, బౌల్స్లో ఏమైనా ఫ్రూట్స్ అవి పెట్టాలన్నా ఇలాంటివి కూడా భలే ఉన్నాయండి. మీరు టేబుల్ మీద కూడా మీరు అలాంటివి పెట్టుకోవచ్చండి. ఇవి ప్లేట్స్ అయితే అసలు చాలా ఉన్నాయండి. ఈ దీపం చూసారా, కింద లీవ్స్ వచ్చినట్టు 3 లీవ్స్ వచ్చి భలే క్యూట్గా ఉంది కదండి. అది కొన్ని ప్రత్యేక పూజలకి ఇలాంటి దీపమే వాడాలి అలాంటివి ఉంటాయి కదండి. మీకు అలాంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు కంపల్సరీ దొరుకుతాయండి. అంత కలెక్షన్ ఉందండి. సో ఇందాకడ వినాయకుడి విగ్రహం భలే ఉంది కదండి. ఇక్కడ ఇవి కాకుండా వీటితో పాటు మీకు ఇట్లా హారతి ఇచ్చేవి, అలాంటి హారతి కర్పూరం పెట్టి వెలిగించేవి అలాంటివి కూడా చాలా షేప్స్లో దొరుకుతాయండి. ఇది భలే ఉంది కదండి వినాయకుడిది. ఇది మీకు వాల్ మీద హ్యాంగ్ చేసుకోవచ్చు, డోర్స్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి. కొంచెం బరువు ఉందండి, కానీ మోసే అంత బరువే ఉంది, మరీ లైట్గా లేదు. ఈ స్టూల్ చూసారా, ఇదంతా ఇత్తడితో చేసిందండి. ఇలాంటి ఒక పీస్ మీరు హాల్లో అలాగ సరిగ్గా సెట్ చేస్తే మంచి డిజైన్ చేసుకొని ఇంట్లో లుక్కే వేరుంటుందండి. చూసారా, ఇది సరస్వతి అమ్మవారి విగ్రహం అండి. చక్కగా ఆవిడ ఎంతో ఇదిగా వీణ వాయిస్తున్నట్టు భలే ఉంది కదా. ఉర్లీస్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి. కలసం అండి, ఇది మొత్తం ఇత్తడితో చేసిన కలసం. కిందేమో అష్టలక్ష్మిలో చెంబండి. ఎంత పెద్ద చెంబోనండి, నేను తిప్పడానికి కూడా కొంచెం కష్టమే అయింది. మీకు ఇంకా చిన్న సైజులో కూడా చెంబులు ఉన్నాయండి, కలసం చెంబులు అవి ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూసారా అష్టలక్ష్ములు ఎంత నీట్గా చెక్కారో, డిజైన్ చేశారో. దాని మీద మీకు మామిడాకులు, పైన కొబ్బరికాయలాగా అనమాట. ఇది లక్ష్మీ అమ్మవారండి. ఇదొక దీపం అండి, వెనకాలేమో నెమలి, ముందేమో అమ్మాయి. భలే క్యూట్గా ఉంది కదా ఈ జత. మీకు ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్గా షాపింగ్ చేయమని రికమెండ్ చేస్తానండి. వీటితో పాటు ఇవి పైన ఏదో రాగి పెట్టారండి, అవి ఏంటో నాకు తెలియలేదు. కింద ఇత్తడి మాత్రం చూసారా, ఇవన్నీ ధూపం స్టాండ్స్ అండి. ఎంత మంచి డిజైన్స్ పెట్టారో చూడండి. ధూపం వేయడానికి కూడా మీరు వాడకపోయినా ఆర్ట్ పీస్గా కూడా వాడచ్చండి, అంత బాగున్నాయి కొన్ని అయితే. వాటికి కొంచెం హ్యాండిల్స్ కూడా చెక్కతో ఇచ్చారండి. మీకు ధూపం వేసిన ఏమైనా వేడికి అలా ఇబ్బంది పడకుండా చక్కగా చెక్కతో కూడా ఇచ్చారండి హ్యాండిల్స్. ఇది చూసారా, హార్ట్ షేప్లో ఇచ్చారు, భలే క్యూట్గా ఉంది కదా. ఇది కూడా ధూపం వేసేదేనండి, భలే ఉంది కదా. మీరు డిజైనర్ పీసెస్ కూడా మీకు ఇక్కడ యూనిక్గా ఉండేవి దొరుకుతాయండి. వీటితో పాటు ఇంకా చాలా గిన్నెలు అలాంటివి కూడా చాలా ఉన్నాయండి. ఇవన్నీ హారతి ఇచ్చేవి. మళ్ళీ వీటికి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి, క్వాలిటీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. చూసారా, ఇవి నాగపడిగలతోటి కలశాలండి. గుళ్ళు వాడతారనుకుంటండి, ఏదైనా పెద్ద పెద్ద పూజల్లో వాటిలో వాడతారనుకుంటా. నాకైతే మరి మా ఇంట్లో ప్రత్యేకంగా అంత పెద్ద పెద్దవి ఎప్పుడు వాడం కదండి, పెద్ద హోమాలు అలా చేసినప్పుడు వాడతారనుకుంటా. ఇది చూసారా, మట్టు గిన్నెల్లాగా ఎంత బాగున్నాయో. ఈ గిన్నెలు అండి ఇత్తడివి, దేవుడికి ప్రసాదం పెట్టడానికి అలాగా ఉపయోగపడతాయండి. ఇవి చిన్నవి పెద్దవి అలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. రాగివి పంచపాత్రలు అవి కూడా ఉన్నాయండి, అవి కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి పంచపాత్రలు కూడా. అవి గిన్నెలు అయితే మీకు కొంచెం మీడియంవి, చిన్నవి, బుజ్జివి. ఇది బుజ్జిదండి, ఇంకా చిన్నది. ఇదంతానేమో టేబుల్ మీద కానీ రెస్టారెంట్లో కానీ ఇట్లాగా సోంపేస్తారు కదా, అలా వాడుకోవచ్చండి. భలే క్యూట్గా ఉంది కదా ఇది. అలాంటివి యూనిక్గా ఉండే పీసెస్ కూడా చాలా ఉంటాయండి. ఇది బౌల్ అండి, మీనాకరీ వర్క్ చేసింది. ఏదన్నా ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్స్గా ఇస్తే బాగుంటుంది. ఇది గంటలు అయితే కొన్ని భలే మోగుతున్నాయండి, కంచు గంటల్లాగా భలే మోగుతున్నాయి. ఇలాగే నాకు దేవుడి దగ్గర భజన చేస్తారు కదండి, ఆ భజనవి కంచువి దొరికాయండి. అసలు అది లాస్ట్లో తీసాను, రికార్డ్ చేయలేదు, కానీ భలే మంచి సౌండ్ వచ్చిందండి. అవి కూడా భజన చేసేవి కూడా. మా పిల్లలు అయితే అది గంట వాయించి చూసారు, భలే ఉందండి. ఇది గిన్నెలండి, మళ్ళీ దేవుడి దగ్గర వాడుకోవచ్చు, గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చండి అలాంటివి. మీకు ఏమైనా ప్రత్యేకంగా ఐటమ్స్ అనిపిస్తే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఆన్లైన్ ఉండదండి. ఇవి హారతి తాళి అండి, ఏదన్నా ఇప్పుడు రక్షాబంధన్ ఆ టైంలో వాడతారు, పూజల్లో కూడా వాడతారు కదండి అది. ఇది చూసారా, ముగ్గేసేదండి, ముగ్గేసేది ఇత్తడిలో ఉందండి, భలే ఉంది కదా.
ముగ్గు కర్ర మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉండేదండి. ఇది చూస్తే నాకు భలే అనిపించింది. నేనైతే ఒకటి పిక్ చేసుకున్నానండి. వీటితో పాటు ధూపం అగరబత్తి స్టాండ్స్ దీంట్లో మా పాతకాలంలో బియ్యం వేసి దాంట్లో అగరబత్తులు పెట్టారండి. ఫ్లవర్ వాజ్లా కూడా వాడొచ్చు ఇప్పుడు ఆ డిజైన్ అయితే. అగరబత్తుల స్టాండులు కూడా చాలా డిజైన్స్లో చాలా సైజెస్లో ఉన్నాయండి. మీకు ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా కూడా చిన్న చిన్న అకేషన్స్కి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ కూడా మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చండి. కుంకుబ్బరణలు అలాంటివి కూడా ఉన్నాయండి. ఇదంతా కూడా నటరాజస్వామి చూసారా, ఇది వెంకటేశ్వర స్వామి అయితే ఎంత బాగున్నారోనండి. డైరెక్ట్గా చూస్తే వీడియోలో కూడా చాలా బాగున్నారు కదా. ఇది కూడా దుర్గమ్మ వారు సింహాసనం మీద అట్లాగా పులి మీద కూర్చున్నట్టు భలే ఉంది కదా. ఇది వినాయకుడి విగ్రహాలండి. ఏనుగులు కూడా తొండం పైకి ఎత్తున ఉన్న ఏనుగులు మంచిది అంటారు కదా, అలాంటివి అయితే అసలు మీకు చిన్న చిన్న సైజెస్ నుంచి పెద్ద పెద్ద దాకా ఉన్నాయండి. ఇక్కడ అమ్మవార్లు, కుబేరులు వారు, కృష్ణుడు ఇలాగా విగ్రహాలు అయితే మీకు చాలా చిన్న సైజెస్ నుంచి పెద్ద పెద్దవి ఉన్నాయండి. వారాహి అమ్మవారి విగ్రహం చూసారా, ఈ మధ్య అందరూ కూడా ఇల్లు కొనుక్కోవాలి అలా అలా కోరుకున్న వాళ్ళు వారాహి అమ్మవారి పూజ చేస్తే ఇల్లు కొనుక్కోవాలన్న కోరిక తీరుతుంది అని చెప్తున్నారు కదా. అలా వంటి వాళ్ళ కోసం అనుకుంటా అండి. చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల దాకా వారాహి అమ్మవారి అయితే చాలా ఉన్నాయండి. ఇది రాధాకృష్ణులు చూసారో ఉయ్యాలలో ఊగుతూ, మా అమ్మాయేనండి ఆడుతుంది, కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగున్నారండి రాధాకృష్ణులు. ఇది వినాయకుడు అండి. ఈ వినాయకుడు అయితే మీకు పద్మం మీద కూర్చున్నట్టు భలే ఉన్నారు కదా. ఇవి సీతారాములు. సీతారాములు అయితే ఎన్ని విగ్రహాలు ఉన్నాయండి. వినాయకుడివి, కృష్ణుడివి. మీరు చెప్పండి పలానా దేవుడు అని చెప్తే ఆ దేవుడివి అసలు ఎన్ని కలెక్షనో ఉందండి. మీ సైజెస్ డిఫరెంటు, డిజైన్స్ డిఫరెంట్లు అలా చాలా ఉన్నాయండి. వెనకాలైతే కల్పవృక్షాలు అవి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయండి. మీరు కావాలంటే ఇదిగోండి, ఇది మళ్ళీ మా అమ్మాయి అండి. వినాయకుడిని ఉయ్యాలలో అదే కుర్చీలో ఊపుతూ ఉంది. భలే ఉన్నారు కదండి. చదువుతూ లక్కీ గణేష అండి. చిన్న విగ్రహం అయితే మా దగ్గర కూడా ఉందండి. ఇది ఆవు దూడ కింద కుండలాగా పాల కుండ కూడా ఉందండి. ఆవు దూడ డిజైన్స్ అయితే మీకు 1-2 ఇంచెస్ దగ్గర నుంచి చాలా ఉన్నాయండి. కృష్ణుడి విగ్రహం భలే ఉంది కదండి. కొన్ని అయితే అసలు మన మన చెయ్యబారు కూడా ఉన్నాయండి. ఆవు దూడవి అంత పెద్దవి ఉన్నాయి. వారాహి అమ్మవారి ఇంకొక విగ్రహం డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. ఆవు దూడల మీద మళ్ళీ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నట్టుగా చెక్కినట్టు అలా కూడా ఉన్నాయండి. మీకు ఏంటంటే మీరు ఓపిక్గా వెతుక్కుంటే మీరు యూనిక్గా హౌస్ని డిజైన్ చేసుకోవడానికి చాలా కనిపిస్తాయండి బ్రాస్లో. కుకింగ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి బ్రాస్వి. మీరు పాల గిన్నె, పాయసం, ఇప్పుడు పాలు పొంగించుకుంటారు కదండి ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు, అలా అలా ప్రత్యేకంగా చూసేవి, రెగ్యులర్గా ఎవ్రీడే యూజ్ ఇవి చేసేవి కూడా చాలా ఉన్నాయండి. ఓన్లీ కుకింగ్కి ఏంటంటే బ్రాస్వి బాగుంటాయండి. ఓన్లీ ఎక్కువ కుక్ చేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు దాంట్లో ఉంచకూడదు అని అంటారు. మరి ఇదేమో లక్ష్మీ కుంచం అండి. లక్ష్మీ కుంచాల్లో కూడా చాలా పెద్ద పెద్ద సైజెస్ నుంచి చిన్నవి అలా కూడా ఉంటాయండి. మాకు ఏం చెప్పారు, లాస్ట్ టైం తీసుకున్నానండి లక్ష్మీ కొంచెం ఇదండి కాఫీ చేసేది అవి కూడా ఉన్నాయండి. ఇవన్నీ రోళ్ళు అండి, చుట్టూ ఇత్తడితో తాపడం చేశారండి. ఇదైతే మొత్తం ఇత్తడితో చేసిన రోల్ అండి. ఇవన్నీ గిన్నెలండి. ఇవి ఫ్యాన్సీగా ఉన్నాయండి. మీరు పూజ దగ్గర కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ ఏమంటారు, వక్కలు అవన్నీ పెట్టుకునే డబ్బాలు పాతకాలంలో ఉండేవి కదండి. అలాంటి డబ్బాలు కూడా చాలా ఉన్నాయండి. పాన్ డబ్బా అంటారు కదా, అలాంటివి క్యూట్ ఉన్నాయండి. కొంచెం మీరు ఫ్యాన్సీ ఐటమ్స్గా కూడా మీరు యూజ్ చేయొచ్చండి. దినుసులు పెట్టులు కూడా చాలా ఉన్నాయండి ఇత్తడివి. బౌల్స్, పూల బుట్టలు, అదిగోండి మీరు సరుకులు పెట్టుకునే డబ్బాలు, పప్పులు పోసుకునే డబ్బాలు అలాంటివి కూడా చాలా ఉన్నాయండి. ఇదైతే పూల బుట్ట అండి. ఇలాంటివి మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదండి. ఇవే కాకుండా మామూలు బౌల్స్ లాంటివి ఇలాంటివి కూడా ఉన్నాయండి. మీకు యూనిక్ డిజైన్స్ దొరుకుతాయండి. మీకు బల్క్లో కూడా తీసుకోవచ్చు.
డిఫరెంట్ సైజెస్లో ఉంటాయండి. అండ్ డిజైన్స్ కూడా ఇదైతే ప్లెయిన్ వచ్చిందండి గిన్నె. అంటే ఇప్పుడు లంచ్ బౌల్స్ అట్లా అంటున్నారు కదా, అలా కూడా వాడచ్చండి మంచి స్పూన్ ఉంటే. ఎక్కువసేపు మాత్రం టిన్ కోటింగ్ లేకుండా ఫుడ్ అంటే ఇప్పుడు చింతపండు వాడిన ఫుడ్ అలాంటివి మాత్రం ఎక్కువసేపు ఉంచకండి. ఇది చూసారా, ఇది కుక్కర్ అండి. నేనైతే అసలు తీసుకుందాం అనిపించింది, కానీ మరి నేను సరిగ్గా మెయింటైన్ చేయలేనేమో అని హోల్డ్ బ్యాక్ చేశానండి. ఇత్తడి కుక్కర్లు కూడా ఉన్నాయండి. ప్లేట్లు అయితే అసలు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా రకాల ప్లేట్స్ ఉన్నాయండి. రాగి ఉన్నాయి, ఇత్తడివి ఉన్నాయి. ఇత్తడిలోనే ఎన్నో డిజైన్స్ ఉన్నాయి. రాగిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఇవి చూసారా, తాంబూల పళ్ళాలండి. ఇదివరకు పెళ్ళిళ్ళల్లో ఇవే వాడేవారండి, స్టీల్ ఇవి కాకుండా. ఆ తాంబూల పళ్ళాలలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ఇది రాధాకృష్ణులు, అమ్మవార్లు, అలా డిఫరెంట్ సైజెస్లో దేవుడి విగ్రహాలు ఉన్నాయండి. మీరు ఇదిగోండి చూసారా, 2 అంగుళాలు ఉందండి అమ్మవారు. ఎంతో బాగున్నారండి, చూడ్డానికి మాత్రం ఎంతో నీట్గా చెక్కినట్టు ఉన్నారు. రూపురేఖలు కూడా భలే ఉన్నాయి. ఇవన్నీ పాలవెల్లులు అండి, ఇత్తడి పాలవెల్లులు. మీకు సైజ్ బట్టి ప్రైస్ మారుతూ ఉందండి. ఇవి తోరణాలండి, ఇత్తడితో చేసిన తోరణాలు భలే ఉన్నాయి కదా. కొన్ని కొన్ని అయితే జర్మన్ సిల్వర్ ఐటెం కూడా కొద్దిగా మెయింటైన్ చేస్తున్నారండి షాప్లో. ఇత్తడేనండి మెయిన్ అంతా కూడా ఇక్కడ. అమ్మవార్లు, వినాయకుడు, కృష్ణుడు, అలా మీరు విగ్రహాలు స్పెసిఫిక్గా చూస్తూ ఉంటే మీకు 1 ఇంచ్ 2 ఇంచెస్ దగ్గర నుంచి మన ఎత్తు వరకు ఉండే విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇవే కాకుండా మీకు ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అయితే అసలు మీకు చాలా ఉన్నాయండి. ఇది చూసారా, అమ్మవార్లు విగ్రహాలు ఇంకొన్ని చూపిస్తున్నానండి. మీకు ప్యాక్ మల్టిపుల్ పీసెస్ ఉన్న ప్యాక్స్ కూడా దొరుకుతాయండి. ఇక్కడ కృష్ణుడిని చూసారా, బాలకృష్ణుడు అండి. కొంతమంది బాలకృష్ణుడు కోసం ప్రత్యేకంగా వెతుకుతూ ఉంటారు కదా, మీరు షో పీస్గా వాడచ్చు, పూజకు కూడా వాడచ్చండి. చూసారా, వినాయకుడు ఉయ్యాలలో భలే ఉన్నారు కదా. చిన్న చిన్న వినాయకుడు విగ్రహాలు, మళ్ళీ లక్ష్మీదేవివి, ఇలాగా వాల్ హ్యాంగింగ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. వీటితో పాటు దీపాలు, హ్యాంగింగ్ దీపాలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి, చూద్దామండి. ఈ కృష్ణుడిది కూడా చాలా బాగుందండి. ఇది కూడా వాల్ హ్యాంగింగేనండి, డోర్కి కూడా పెట్టుకోవచ్చు. భలే ఉంది కదండి. కృష్ణుడు విత్ వెన్నకుండలు, అంతే కదండి. ఇది కాకుండా శంకు చక్రాలు కూడా ఉన్నాయండి, వాల్ హ్యాంగింగ్స్ లాగా. ఎప్పుడైనా దేవుడి మందిరాలు అట్లా డిజైన్ చేసుకుంటున్నారు కదా, ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడ షో పీసులు కూడా చాలా ఉన్నాయండి. చూసారా, ఇలాగా బుల్లక్ కార్ట్స్, ఎడ్ల బళ్ళు కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయండి. సైజెస్ కూడా డిఫరెంట్గా దొరుకుతున్నాయండి. ఇంకా శంకు చక్ర దీపాలు కూడా ఇక్కడ కూడా ఉన్నాయండి, కొన్ని నెమలితో చేసినవి అలాంటివి కూడా ఉన్నాయండి. ఇదిగోండి హ్యాంగింగ్ దీపాలు అన్నాను కదండి, అవి కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి. సో అవి దేవుడి మందిరాల్లో పెడితే భలే బాగుంటుందండి. వీటితో పాటు ఇదిగోండి ఇలా డిజైన్ పీసెస్ కూడా ఉన్నాయండి. ఈ హ్యాంగింగ్ దీపాలు అయితే నాకు బాగా నచ్చాయండి. ఇవి కాకుండా ఇత్తడి సామాను, వంట పాత్రలు అవి చాలా ఉన్నాయండి. ఇది నేతి గిన్నెలు లాంటివి కూడా ఉన్నాయండి. డెలికేట్గా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి కూడా ఉన్నాయండి. మీరు చూడడానికి సైజ్ బట్టి కాకుండా మీరు పట్టుకొని చూసి తీసుకుంటే బాగుంటుంది. చూసారా, ఈ మరచెంబులండి, పాతకాలంలో వాటర్ బాటిల్స్ లాగా అండి. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు చక్కగా ఈ మరచెంబులో నీళ్లు పోసుకొని తీసుకెళ్ళేవారంటండి. మా ఇంట్లో స్టీల్ది ఉండేదండి. ఇప్పుడు ఇదిగోండి ఇత్తడిది చూస్తుంటే భలే అనిపించింది. ఇవి కాకుండా చిన్న చిన్న కుండలు లాంటివి, ఇలాంటివి దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టుకోవడానికి వాటికి కూడా చాలా బాగుంటుందండి. ఏదైనా చిన్న చిన్న పార్టీస్ అయితే రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. బిర్యానీ హండీస్ అయితే మీకు చాలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. 1 kg, 2 kg, 5 kg అలా డిఫరెంట్ సైజెస్లో హండీస్ కూడా ఉన్నాయండి. రెగ్యులర్ బౌల్స్ కూడా, అంటే పాత్రల్లాగా చట్టులు లాంటివి కూడా రెగ్యులరీ కూడా ఉన్నాయండి ఇత్తడివి. మీకు ఇలా గ్లాసులు కూడా మనకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్కి వేస్తే బాగుంటుందండి. ఇత్తడి గ్లాసులు ఇవి చూసారా, మంచి డిజైన్ అంతా పెట్టి ఉన్నాయండి ఇక్కడైతే. వీటితో పాటు ఇది కప్ అండ్ సాసర్ అండి, మొత్తం కూడా ఇత్తడితో చేసిందే, భలే క్యూట్గా ఉంది కదా. ఇది వాడితే కూడా బాగుంటుంది, షో కేస్లో పెట్టినా కూడా బాగుంటుందండి ఇలాంటి పీసెస్ అయితే కనుక. మీరు కూడా ఒకసారి షాపింగ్కి వెళ్తే మాత్రం ఇలాంటివి చూసుకోండి. వాటర్ కంటైనర్స్ కూడా ఉన్నాయండి, రాగివి. దాంట్లో వాటర్ పెట్టుకొని అవి తాగితే మంచిది అంటారు కదా, అవి చాలా ఉన్నాయండి. బిందులు చూసారా, బిందు మీద డిజైన్స్ వచ్చాయండి. ఇదివరకు ఇలాంటివి ఉండేవి కాదు డిజైన్స్. ఈ డిజైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి.
బిందులు అవి ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. సో, ఇది చూసారా అట్ల ప్యానం అండి. ఇత్తడితో చేసిన అట్ల ప్యానం. దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి అట్ల ప్యానాలు గూడా. మనకంతా ఐరన్‌వి, నాన్ స్టిక్ ఇవే తెలుసు కదా! నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ అండి ఇత్తడి అట్ల ప్యానం చూడడం. ఇవన్నీ దీపాలండి. హ్యాంగింగ్ దీపాలు విత్ గంటలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌లో అట్లా వచ్చి భలే ఉన్నాయండి. ఇలాంటివి మనం ఏదన్నా దేవుడి మందిరాల్లో కానీ కార్నర్స్‌లో గానీ ఇలాంటివి ఏవన్నా డెకార్ పీసుల్లా పెడితే చాలా బావుంటాయి గదండీ! త్రిశూలాలు చూసారా ఎన్ని ఉన్నాయో? త్రిశూలాలు కూడా డిఫరెంట్ సైజెస్‌లో డిఫరెంట్ హైట్‌లో అలా గూడా ఉన్నాయండి. ఆహ్, వీటితో పాటు ఇంకా చాలా వరకు ఐటెమ్స్ కవర్ చేయడానికి ట్రై చేశానండి. ఐ హోప్ మీకు ఇంట్రెస్ట్ అంటే నచ్చినవి కొన్నైనా కనిపించాయని అనుకుంటున్నాను. మీ కామెంట్ రూపంలో మాకు కూడా తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్ అండి. ఇంకా కొన్ని ఐటెమ్స్ కూడా ఉన్నాయండి. ఇవి కలశాలు లాంటివి డిఫరెంట్ డిజైన్‌లో కలశాలండి. ఇవేమో దేవుడి విగ్రహాలు చిన్న చిన్నవి, పెద్దవి అలాగా బాక్స్ ప్యాకింగ్‌లో వచ్చాయండి. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇలాంటివైతే ఇవ్వగలుగుతారండి. చిన్న చిన్న గంటలు అలాంటివి కూడా ఉన్నాయండి. నాకు కుబేరుడిది ఇది భలే నచ్చిందండి. ఈ దండలు లాంటివి అలాంటివి కూడా ఉన్నాయండి. వారాహి అమ్మవారు విగ్రహాలు. ఈ వినాయకుడు కూడా భలే ఉన్నారు కదండీ! వాల్ హ్యాంగింగ్ కానీ, డోర్‌కి కానీ పెట్టొచ్చు. బావుంది కదండీ!